సుందరకాండ 23వ సర్గము. రావణాసురుడు అక్కడ ఉన్నటువంటి రాక్షస స్త్రీలందరికీ కూడా సీతాదేవిని భయపెట్టి బెదిరించైనా సరే బ్రతిమిలాడైనా సరే ఏదో ఒక విధంగా నా దారికి మీరు మళ్ళించే ప్రయత్నం చేయండి అని ఆదేశాలిచ్చి వెనక్కు మళ్ళిన తర్వాత ఈ రాక్షస స్త్రీలంతా కూడాను సీతాదేవికి నచ్చజెప్పడానికి ప్రయత్నం చేశారు. అది ఈ 23వ సర్గ అన్నమాట. ఇత్యుక్త్వా మైథిలీం రాజా రావణః శత్రురావణః సందిశ్య చ తతః సర్వా రాక్షసీర్నిర్జగామః నిష్క్రాంతే రాక్షసేంద్రే తు పునరంతఃపురం గతే రాక్షస్యో భీమరూపాస్తా సీతాం సమభిదుద్రుః. శత్రువులను పీడించునట్టి రావణుడు ఈ విధంగా మైథిలితో పలికి రాక్షస స్త్రీలకు ఆజ్ఞలను ఇచ్చిన పిమ్మట అచ్చట నుండి వెడలిపోయెను. రావణుడు అక్కడి నుండి బయలుదేరి అంతఃపురమునకు చేరగనే భయంకరాకారులైన ఆ రాక్షస స్త్రీలు సీతాదేవి కడకు పరుగులు తీసిరి. తతః సీతాముపాగమ్య రాక్షస్య క్రోధమూర్ఛితా పరం పరుషయా వాచ వైదేహీమిదమబ్రువన్ పౌలస్థస్య వరిష్ఠస్య రావణస్య మహాత్మనః దశగ్రీవస్య భార్యాత్వం సీతేన బహుమన్యసే. తతస్త్వేకజటా నామ రాక్షసీ వాక్యమబ్రవీత్ ఆమంత్ర్య క్రోధతాం రాక్షీ సీతాం కరతలోదరీం ప్రజాపతీనాం షణ్ణాం తు చతుర్థో యః ప్రజాపతిః మానసో బ్రహ్మణః పుత్రః పులశ్చ ఇతి విశ్రుతః పులస్తస్య తు తేజస్వీ మహర్షిర్మానసः సుతః నామ్నా స విశ్రవా నామ ప్రజాపతి సమప్రభః తస్య పుత్రో విశాలాక్షి రావణః శత్రురావణః తస్య త్వం రాక్షసేంద్రస్య భార్యా భవితుమర్హసి మయోక్తం చారు సర్వాంగి వాక్యం కిం నానుమన్యసే. తతో హరిజటా నామ రాక్షసీ వాక్యమబ్రవీత్ వివర్చనయనే కోపాన్మార్జారసదృశే క్షణ ఏన దేవాస్త్రియస్త్రింశత్ దేవరాజశ్చ నిర్జితాః తస్య త్వం రాక్షసేంద్రస్య భార్యా భవితుమర్హసి. వీర్యోత్సిక్తస్య శూరస్య సంగ్రామేష్వనివర్తినః బలినో వీర్యయుక్తస్య భార్యా త్వం కిం న లప్స్యసే. తతస్తు ప్రఘసా నామ రాక్షసీ క్రోధమూర్ఛితా భర్త్సయంతి తథా ఘోరం ఇదం వచనమబ్రవీత్ ప్రియాం బహుమతాం భార్యాం త్యక్త్వా రాజా మహాబలః సర్వాసాం చ మహాభాగాం త్వాముపైష్యతి రావణః సమృద్ధం స్త్రీసహస్రేణ నానారత్నోపశోభితం అంతఃపురం సముత్సృజ్య త్వాముపైష్యతి రావణః. వివిధ రాక్షస స్త్రీలందరూ కలిసి సీతాదేవి దగ్గరకు వచ్చి ఆవిడకు బుజ్జగించే మాటలు, రావణుడు అంతటివాడు ఇంతటివాడు, వాడి దగ్గరికి నువ్వు చేరితే ఈ విధంగా ఉంటుంది అని చెప్పి ఆవిడకు నచ్చ చెప్పడం మొదలు పెడుతున్నారు. ఆ స్త్రీలందరూ సీతాదేవిని సమీపించి క్రోధపరవశలై పరుషముగా ఆమెతో ఇట్లు మాట్లాడదొరిగిరి. నచ్చ చెప్పడం అంటే నయానా భయానా భయపెట్టి కూడా చెప్తూ ఉన్నారన్నమాట వీళ్ళు. ఓ సీత, రావణుడు పులశ్చుని వంశమున పుట్టినవాడు, మిక్కిలి శ్రేష్ఠుడు, మహాత్ముడు. ఆ దశకంఠుని భార్య వగుటను నీవు గౌరవముగా ఎందుకు భావించడం లేదు? చాలా పెద్దవాడు, గొప్పవాడు, అటువంటి వాడి భార్య అవ్వటం అనేటువంటిది నీకు గౌరవం. అనంతరం ఏకజట అనే పేరు గల రాక్షసి కనులెర్రజేసినదై సన్నని నడుము గల సీతతో ఇట్లు పలికెను. 6 ప్రజాపతులు మరీచి, అత్రి, అంగీరసుడు, పులశ్చుడు, పులహుడు, క్రతువు అనే పేర్లతో ప్రసిద్ధికెక్కిన 6 పులశ్చుడు 4వవాడు. అతడు బ్రహ్మమానసపుత్రుడుగా సుప్రసిద్ధుడు. తేజస్వి అయినటువంటి విశ్రవసుడు అనేటువంటి మహర్షి ఆ పులశ్చుడి మానసపుత్రుడు. అతడు తేజస్సులో బ్రహ్మ అంతటివాడు. ఓ విశాలాక్షి, సుప్రసిద్ధుడైన ఆ విశ్రవసుని కుమారుడే రావణుడు. అతడు అరివీర భయంకరుడు. ఆ రాక్షస ప్రభువునకు భార్య వగుటకు నీవు తగిన దానవు. ఓ సుందరాంగి, నేను నుడువుచున్న హితవచనములను నీవు ఎలా ఆలకింపవు? పిదప
పిల్లికనులు గల హరిజట అను ఒక రాక్షసి కోపంతో కళ్ళు దిప్పుతూ ఇట్లా అన్నదట. 33 దేవతలను దేవేంద్రుడును రావణుని చేతిలో పరాజితులయ్యిరి. అట్టి రాక్షసేంద్రుని భార్య ఒకటకు నీవు అర్హురాలవు. రావణుడు గర్వింపదగిన పరాక్రమము గలవాడు, మహావీరుడు, శూరుడు, రణరంగమున వెన్నుజూపనివాడు. అట్టివానికి భార్య ఒకటకు నీవు ఏల సమ్మతింపవు. అనంతరం ప్రఘస అనేటువంటి రాక్షసి ఒకటి వచ్చి సీతమ్మ వారి దగ్గర ఆమెను బెదిరిస్తూ ఇలా మాట్లాడింది, కఠోరంగా మాట్లాడింది. క్రోధ వివశే రావణుడి భార్యలందరిలోనూ మండోదరి సర్వసౌభాగ్యవతి. ఆమె అంటే ఆయనకు ఎనలేని ప్రేమ, గౌరవము. ఆమెను కూడా విడనాడి బలశాలి అయినటువంటి రావణుడు నిన్ను పొందగోరుతున్నాడు. అమూల్యమైన రత్నములతో శోభిల్లేటువంటి రావణుని అంతఃపురమునందు వేల కొలది కాంతామణులున్నారు. అట్టి తరుణీమణులను సైతం విడనాడి రావణుడు నీ చేయి పట్టాలని ఆశపడుతున్నాడు, నిన్ను కోరుతున్నాడు, నీ దగ్గరికి రావాలని ఆశపడుతున్నాడు. అన్యాతు వికటా నామ రాక్షసీ వాక్యమబ్రవీత్ అసకృద్దేవతాయుద్ధే నాగగంధర్వదానవాః నిర్జితాః సమరే ఏన సతే పార్శ్వముపాగతః తస్య సర్వసమృద్ధస్య రావణస్య మహాత్మనః కిమద్య రాక్షసేంద్రస్య భార్యాత్వం నేచ్ఛసేధమే. తతస్తు దుర్ముఖీ నామ రాక్షసీ వాక్యమబ్రవీత్ యస్య సూర్యో న తపతి భీతో యస్య చ మారుతః న వాతి స్మయతాపాంగే కిం త్వం తస్య న తిష్ఠసి. పుష్పవృష్టిం చ తరవో ముముచుర్యస్య వైభయాత్ శైలాశ్చ శుభ్రుపానీయం జలదాశ్చ యథేచ్ఛతి తస్య నైరుతరాజస్య రాజరాజస్య భామిని కిం త్వం న కురుషే బుద్ధిం భార్యార్థే రావణస్య హి. సాధుతే తత్వతో దేవి కథితం సాధుభామిని గృహాణ సుస్మితే వాక్యం అన్యథా న భవిష్యసి. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే సుందరకాండే 23వ సర్గః. ఆ తర్వాత వికట అనేటువంటి పేరు గల మరి ఒక రాక్షసి ఈ విధంగా అన్నది, రావణుడు యుద్ధరంగంలో దేవతలను, నాగులను, గంధర్వులను, దానవులను పెక్కు పర్యాయములు ఓడించను. అట్టివాడు నీ సరసన చేరుటకు ఉబలాటపడుచున్నాడు. అతడు రాక్షసులకు ప్రభువు. ఓ అధమురాల, అంతటి రావణుని భార్య వగుటకు నీవు ఎలా ఇష్టపడుకున్నావు? పిమ్మట దుర్ముఖి అనే రాక్షసి ఈ విధంగా వలికింది, ఓ సుందరి, రావణునకు భయపడి సూర్యుడు తీక్షణమైన కిరణములను ప్రసరింపజేయడు, వాయువు పెనుగాలులను వీచడు. ఓ విశాలాక్షి, అట్టి మహాప్రభువు సరసన నీవేల చేరవు? అతనికి భయపడి చెట్లు సైతము అతని కోరిక మేరకే పుష్పాలను రాల్చును. అట్లే పర్వతములు, మేఘములు మధుర జలములను సమకూర్చుచుండును. ఓ భామిని, అతడు రాక్షసరాజు, అంతేకాదు రాజులకే రాజు. అట్టి రావణునిపై ఏల మనసు పడవు? అతని భార్య వగుటకు ఏల సిద్ధపడవు? చిరునవ్వు మోముగలవో తరుణి, దేవి, నీ మేలుగోరి మాట్లాడుతున్నావు, నా మాటలను గ్రహింపుము, లేనిచో నీవిక బతికి ఉండవు అని అమ్మవారిని బెదిరిస్తున్నారు. ఇక్కడితోటి 23వ సర్గ పూర్తి అయినది. వాల్మీకి మహర్షి చేత విరచితమైనటువంటి ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు 23వ సర్గము సమాప్తము. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.